మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రుషికొండ ప్యాలెస్ ను అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్ గా మారుస్తామని కేబినెట్ సబ్ కమిటీ వెల్లడించింది. మెజార్టీ ప్రజల అభిప్రాయం మేరకు రిసార్ట్ గానే కొనసాగించాలని భావిస్తున్నామని చెప్పింది. దీనిని పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంలో పెద్ద సంస్థలకు ఇస్తామని తెలిపింది. గత వైసీపీ ప్రభుత్వం సుమారు 450 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసి నిర్మించిన ప్యాలెస్ ను ఏ విధంగా ఉపయోగించుకోవాలని అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 6 నెలల క్రితం ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సభ్యులైన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్, జిల్లా కలెక్టర్తో కలిసి తాజాగా భవనాన్ని, దానిని ఆనుకొని ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. రుషికొండ ప్యాలెస్ ను ఆతిథ్యం రంగానికే కేటాయించాలని ప్రాథమికంగా కమిటీ అభిప్రాయపడుతుందన్నారు. విశాఖపట్నం ప్రజల సెంటిమెంట్ ను కూడా గౌరవిస్తూ ఒక బ్లాక్ ను కల్చరల్ లేదా హెరిటేజ్ సెంటర్ నిర్వహణకు కేటాయించేందుకు సూచన చేస్తామన్నారు. త్వరలోనే తమ నివేదికను ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో సమర్పిస్తామన్నారు. సామాన్య ప్రజలకు, ప్రకృతి ప్రేమికులకు రుషికొండ ప్యాలెస్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగపరచబడింది అనేటువంటిది మనం గతంలో కూడా చాలా సార్లు డిస్కషన్కి వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే ప్రధానంగా విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ అంశం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజున రకరకాలుగా దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తే ఒక కోటలాగా కట్టేసి పోలీసులు పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా అక్కడికి వెళ్ళాలనుకుంటే కూడా నిర్బంధించి ఉన్నటువంటి కట్టడాలు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి రిసార్ట్ ని నామరూపాలు లేకుండా చేసి, ఆనవాళ్లు లేకుండా చేసి, వాటన్నింటి ప్లేస్ లో కొత్తగా కట్టేటువంటి దాని పేరుతో ఇంకో దగ్గర మొత్తం కట్టడం జరిగింది. ఎన్ని వైలేషన్స్ చేయాలో అన్ని వైలేషన్స్ చేశారు. దీని మీద స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ కావచ్చు, మా శాసనసభ్యులు కావచ్చు, ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, అందరూ కూడా కోర్టులకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా అయ్యి ప్రజల సొమ్ముకు బాధ్యతగా ఒక ట్రస్టీగా ఉండాల్సినటువంటి ప్రభుత్వ అధినేత స్వయంగా ప్రజల డబ్బుని దుర్వినియోగం చేయకుండా కాకుండా విలాసవంతమైనటువంటి ప్యాలెస్ నిర్మాణం చేసుకోవడం, అది కూడా మోసం చేసి ప్రజలను, కోర్టులను, అందరినీ మోసం చేసి వాళ్ళు ఇచ్చినటువంటి జీవోలేంటి, రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్స్ అన్నారు. అప్పటికి మనకు అక్కడ హరిత రిసార్ట్స్ ఉండేవి, వాటిని రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్స్ అని చెప్పి ఫస్ట్ ఒక 92 crores కి జీవో ఇచ్చారు, తర్వాత 72 crores ఇచ్చారు. ఆ తర్వాత ఇట్లా జీవోల పేరుతో జీవోలు ఇచ్చుకుంటూ వెళ్ళి దాదాపు 450 crores మీ అందరికీ తెలుసు 450 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. ఏం పేరుతో పెట్టారు? రీడెవలప్మెంట్ ఆఫ్ రిసార్ట్. కానీ అక్కడ కట్టిందేంటి? ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబం ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగపరచబడింది అనేటువంటిది మనం గతంలో కూడా చాలా సార్లు